ఎందుకు స్వామీజీ హరి ఓం నమ శివాయ అంటున్నారు? హరిని చేరుస్తున్నారు, శివ కేశవుల్ని చేరుస్తున్నారు. ఈ సంవత్సరం చాలా భయంకరమైనటువంటి కొన్ని ఏదేదో జరగవచ్చు. నేను భవిష్యం చెప్పను. అగ్ని పూజ అయిన తర్వాత మానేశాను చెప్పడం. ఆఫ్టర్ అగ్ని పూజ ఐఎమ్ నాట్ గివింగ్ ఫర్ ఎనీ ఫార్వర్డ్, బట్ టుడే ఐఎమ్ గివింగ్ టు లిటిల్ బిట్ టు caution in this world facing little bit problem, different way, or yuddha, or calamities, or people get crazy, people get for money, people get for kama, krodha, so people get highest lust kama in this year. So there is a big problem, not only in our country, the whole world is facing water calamity and sun calamity also, and also people unhappiness. It comes for next two or 3 years. Now it is coming for going for worst. So I pray శివ, ఇంకా మనకు ఈ 1 సంవత్సరం 2-3 ఏళ్లలో మనకు చాలా కొంచెం ఘోరంగా ఉంటుంది. చాలా వింటున్నాం. విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సో మెనీ పీపుల్ దే డైయింగ్ దే హిమ్సెల్ఫ్ and heart problems. So, like Kali Yuga, no problem, don't worry. This is Yuga. Yuga always changing. ఎవరు అద్భుతమైనటువంటి దగ్గరగా భక్తులు ఉన్నారో వాళ్ళు బచావ్ అయిపోతూ ఉంటారు. శివభక్తులు కానీ, విష్ణు భక్తులు కానీ, దత్త భక్తులు కానీ, అమ్మ భక్తులు కానీ, వాళ్ళ దేవతా భక్తుల దగ్గర వచ్చిన వాళ్ళు, అనుసరించిన వాళ్ళు బచావ్ అయిపోతూ ఉంటారు. ఎట్లనో బచావ్ అయిపోతారు. ఈ ప్రొటెక్టింగ్ ఆల్వేస్. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం హరి ఓం నమ శివాయ చెప్పండి. శివుడి మీద మీరు హరిని చూడాలా, హరి ఆలయంలో శివుడిని చూడాలా. అట్లా